హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మన స్పెషల్ ఏడు పడగల నాగప్ప బుక్కసాగర హంపీకి దగ్గరలో ఉంది. ఈ ఏడు పడగల నాగప్ప టెంపుల్ కుక్కే సుబ్రహ్మణ్య తర్వాత దీనికి అంత ప్రాముఖ్యత ఉంటుందంట. అంత మహిమగల ప్లేస్ అంటారు. మీకు వెళ్ళి చూపిస్తాను, లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇదే ఏడు పడగల నాగప్ప. చూడండి, నాగప్ప దేవస్థాన దారి, నాగప్ప దేవాలయ, నాగప్ప టెంపుల్. ఇక్కడ ఏదో ఆంజనేయ స్వామి దేవాలయం కూడా ఉందంటే, కాకపోతే అంత అదేమి కిష్కిందలో ఉండే అంజనాద్రి టెంపుల్ పైన ఉండే ఆంజనేయ స్వామి కాదు, ఇక్కడికి దగ్గరే. చూడండి. ఓకే ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి డీటెయిల్గా చూద్దాము. అక్కడ ఎట్లుందో ఏమో చూపిస్తాను మీకు. సరే, నేను కూడా ఫస్ట్ టైం వెళ్తున్నాను, రండి మీకోసమే. లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. ఓకే ఫ్రెండ్స్, గుడి దగ్గర కలుద్దాం, సరేనా? ఓకే, మన జర్నీ స్టార్ట్ అవుతుంది. కంటిన్యూగా చూస్తూ ఉండండి నా వీడియోస్ని. సబ్స్క్రైబ్ చేయండి, ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్లేస్ ఇదే. దగ్గరికి వెళ్దాం, తర్వాత ఇంకా క్లియర్గా చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, చూడండి, జూమ్ చేస్తున్నాను, కనిపిస్తుందా? ఇదే ప్లేసే. ఇంకా దగ్గరికి వెళ్దాం, గుడిలోకి వెళ్దాం, తర్వాత క్లియర్గా చూద్దాం అంతా. ఓకే ఓకే చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పిన ప్లేస్ ఇదే. చూడండి ఫ్రెండ్స్, లోపలికి వెళ్ళి చూపిస్తాను. ఏడు పడగల నాగప్ప దేవస్థానం వంటిది. శ్రీ క్షేత్ర ఏడు హడే నాగప్ప దేవస్థానం బుక్కసాగర. చూపిస్తాను లోపల ఎట్లుంటుందో, చూద్దాం రండి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, స్వయంభూగా వచ్చిన విగ్రహం, స్వయంభూగా వచ్చిన మూర్తి అంట. యాక్చువల్లీ ఎవరు చెక్కిన విగ్రహం కాదంట అది. ఓకే ఫ్రెండ్స్, చూడండి, ఏడు పడగల నాగు. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, స్వయంభూగా వెలిసిన విగ్రహం, స్వయంభూగా వెలిసిన మూర్తి. 600 సంవత్సరాల చరిత్ర ఉందంట. నీట్గా చూస్తున్నారా, కనిపిస్తుందా? ప్రతిరోజు పొద్దున 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పూజ జరుగుతుందంట. మెయిన్ పూజారి చేస్తూ ఉంటారు. ఇంతకుముందు ఇక్కడ ఉన్న పూజారి, ఆ అబ్బాయి చిన్న వేరే పూజారి. అప్పుడప్పుడే చూడండి 1:10 అయింది మధ్యాహ్నం. సో మెయిన్ పూజారి పోయినాడు. కానీ సోమవారం కొంచెం ప్రత్యేక అలంకరణ ఉంటుందంట, ప్రత్యేక పూజలు జరుగుతాయి అంటారు. సరే ఫ్రెండ్స్, చూసారు కదా, కుక్కే సుబ్రహ్మణ్యం తర్వాత ఈ క్షేత్రానికి అంత విలువ ఉందంట, అంత పవర్ ఉందంట, అంత ప్రతిమ ఉంది. ఏమది అంత అంత పవర్ ఉందంటారు, అంత ప్రతిష్ట ఉందంటారు. సరే ఫ్రెండ్స్, అంత ప్రాముఖ్యత ఉందంటారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమో చిన్న దేవుడిది ఏదో ఉంది, చూద్దాము. ఎవరిని అడుగుదాము, చెప్తాది ఏమని. అజ్జేరే, ಇಲ್ಲಿ ಏನ್ ದೇವ್ರದು? ಇದು ನಾಗಪ್ಪನ ಅಮ್ಮ. ಓ, ಅವ್ರ ತಾಯಿ ಇಬ್ರು ಇದಾರಲ್ವಾ? ಇಬ್ರು ಒಂದೇ ದೇವರಾ, ಬೇರೆ ಬೇರೆ ದೇವರಾ? ಮುದ್ದಮ್ಮ ದೇವಿ. ಯಾರು? ಇವರು ಮರದ ಹತ್ರ ಇರೋರು. ಇಲ್ಲಿ ಈ ಕಡೆ ಇರೋರು ಸಪ್ರೇಟ್ ಇರೋ. ಓಹ್, చూడండి ఫ్రెండ్స్,
లోపలున్న 7 పడగల నాగప్పకి తల్లి అంట. ఇదిరాಗ ಯಾರು ತಾಯಿ? ఈ అమ్మ నాగప్పకి తాయి. ఈ చెట్టుపక్కలో ఉండే దేవత, ఈ దేవత లోపలున్న 7 పడగల నాగదేవుడికి తల్లి అంట. ఇವರು నాగప్పకి తంగినా? ఇವರು ఇక్కడ ఎవరు? ఈమె వచ్చేసి ఈ దేవత వచ్చేసి ఈ చెల్లెలంట. ఆమె వచ్చేసి తల్లి లోపలున్న నాగప్పకి. ఈమె వచ్చేసి చెల్లెలంట. అవ్వ చెప్తుంది. ಇದು ಅಮ್ಮ, ಇದು ತಂಗಿ. ಇವ್ರಿಗೆ ಎಲ್ಲ ಕೆಲಸ ಎಲ್ಲ ಕಟ್ಟಿರ್ತಾರೆ. ಇದೇನು ಕಟ್ಟಿರ್ತಾರೆ ಈ ಥರ? ಮದ್ವಿ, ಮಕ್ಕಳು, ಜಾಬು. వింటున్నారా ఫ్రెండ్స్? పిల్లలు కాలేదంటే జాబులు రాలేదంటే వాళ్ళ కోరికలు ఏమైనా ఉంటే ముడుపులు కట్టేసి పోతారు ఇక్కడ. చూడండి. ಎಷ್ಟು ವರ್ಷ ಆಗೈತೆ ಅಜ್ಜಿ? 600-700 ವರ್ಷದ್ದು. ಇದು ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೂ ಕುಕ್ಕೆ ಸುಬ್ರಹ್ಮಣ್ಯಕ್ಕೂ ಏನಾದ್ರು ಸಂಬಂಧ ಆಯ್ತಾ? ಲಿಂಕ್ ಏನಾದ್ರು ಆಯ್ತಾ? ಫಸ್ಟ್ ಅದೇ ಆಗೈತೆ, ಆಮೇಲೆ ಇದು ಸೆಕೆಂಡ್. ಆದ್ರೆ ನಮ್ದು ಉದ್ಭವ ಇದು. ಉದ್ಭವ? ಉದ್ಭವ. ಅದು ವಿಗ್ರಹ ಯಾರು ಚೆಕ್ಕಿರೋದಲ್ವಾ? ಅದು ಕೆತ್ತಿರೋದಲ್ವಾ? ಇಲ್ಲ ಇಲ್ಲ ಇಲ್ಲ, ಇವರು ಉದ್ಭವ. ಇಷ್ಟು ನೀಟಾಗಿ? ಅಂದ್ರೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಇಲ್ಲ, ಇಲ್ಲೇ ಇಷ್ಟು. ಮತ್ತೆ ತಳಕಲ್ಲ ಹಂಗೈತೆ ಪಕ್ಕ ಪಕ್ಕ. ಆದ್ರೂ ಕೂಡ ಇಷ್ಟಾದ್ರೂ ಅದೇ ಹಂಗೆ ಉದ್ಭವ ಆಗಿರೋದು. ಹುತ್ತಿನಲ್ಲಿ ಬಂದಾರ ಅವರು? ಅಲ್ಲಿರೋ ವಿಗ್ರಹ ಅದು ಕೂಡ ಹಂಗೆ ಬಂದದ್ದು. ಯಾರು ಕೆತ್ತಿಲ್ಲ ಅದು? ಬಸವಣ್ಣ ಮತ್ತೆ ಗೋಡೆ ಆಗೈತೆ ನಾವು ನಾಗಪ್ಪನ ಗೋಡೆ. ಅದು ಕೂಡ ಎಲ್ಲೈತೆ ಗೋಡೆಗೆ? ಹಿಂಗ ಗರ್ಭಗುಡಿಯಾಗ ಹಿಂಗ ಗೋಡೆಗೆ. ಹೌದಾ? ನಾನು ಅಷ್ಟಕ್ಕೊಂದು ಅಬ್ಸರ್ವ್ ಮಾಡಿಲ್ಲ. ಗೋಡೆ ಆಗೈತೆ. చూడండి, లోపల ఉన్న 7 పడగల శేషు కూడా నాగుపాము కూడా అదే నాగు విగ్రహం కూడా ఉద్భవించిండేదంట. ఎవరు చెక్కింది కాదంట. ఇక్కడున్న విగ్రహాలు కూడా ఎవరు చెక్కింది కాదంట. పైన ముఖం వరకు బాగా క్లియర్గా ఉందంట. కిందంతా ఎట్లా చిక్కితే ఎట్లా కచ్చాపిచ్చి ఉంటుంది. పాము పుట్టలో నుంచి ఉద్భవించిండేవంట. పుట్టలో దొరికినవంట. అదే హుత్తా ఇది ಬೇರೆ ಹುತ್ತ? అదే ಹುತ್ತ. ఇదేనంట పుట్ట. వర్షం వచ్చి అట్లా అయిందంట. ಸಾಯಂಕಾಲ చూడండి, నాకైతే ఆశ్చర్యం అవుతుంది. చెక్కిన దానిలాగా అనిపిస్తుంది. ఎవరో ఎప్పుడో 600 సంవత్సరాల క్రితందంట చరిత్ర ఇది. ఫస్ట్ కుక్కే సుబ్రహ్మణ్యం అంట, సెకండ్ ఇక్కడ అంట. బట్ ఇక్కడ 7 పడగల శేషు వచ్చేసి 7 పడగల నాగు వచ్చేసి ఉద్భవించిండేదంట. ఎవరు చెక్కింది కాదంట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంక ముందుకెళ్ళి చూద్దాము. అక్కడ చూపిస్తాను. చూడండి, మేబీ ఈ ముడుపులన్నీ ఇవే అనుకుంటాను, కట్టినవే అనుకుంటాను. ఎవరు వచ్చి భక్తులు వస్తుంటారు కదా, కడతా ఉంటారు. చూడండి, హంపి దగ్గరలో ఉన్నా నేను. ఇదంతా హంపి ఏరియానే, విజయనగర సామ్రాజ్యము. ఇక్కడేమో ఉన్నారు, విగ్రహాలు ఏమో ఉన్నాయి. చూద్దాము. అక్కడికి వెళ్ళి చూపించేకి వచ్చినాను. ఎన్ని ఉన్నాయి చూడండి, ఎన్ని విగ్రహాలు ఉన్నాయి, నాగు విగ్రహాలు. అక్కడికి వెళ్తాను, నీట్గా చూపిస్తాను. వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి. చూస్తున్నారా ఎన్ని విగ్రహాలు చెక్కినారు? చూడండి ఎన్ని విగ్రహాలు ప్రతిష్ఠించినారు. దగ్గర 100 ఉంటాయో, మళ్ళీ 50 ఏమో తెలియదు, కౌంట్ చేయొచ్చలేదు తెలీదు. చూడండి, కనిపిస్తున్నాయా? చూడండి ఎంతమంది, ఎన్ని విగ్రహాలు, ఎన్ని నాగు విగ్రహాలు ఉన్నాయో. బుక్కసాగర హంపి దగ్గరే వచ్చేది ఇది. కమలాపూర్ నుంచి కూడా రావచ్చు, బట్ హంపి సరౌండింగ్, హంపి ఏరియాలోనే వస్తుంది ఇదంతా. సరే ఫ్రెండ్స్,
ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఏడపడగులు శేషుని 7 పడగల నాగుని. ఈరోజు ఈ గుడి ఇంతటితో సమాప్తం. ఈ గుడి వీడియో ఇంతటితో సమాప్తం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, నన్ను కోఆపరేట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.